బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. సో ఈ వీడియోలో నేను అసలు స్టాక్ ఎక్కడి నుండి తెచ్చుకున్నాను అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. సో అలాగే ఆన్లైన్లో తెచ్చుకున్నాను, ఆఫ్లైన్లో తెచ్చుకున్నాను అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో వీటికి సంబంధించి క్లియర్గా ఈ వీడియోలో చెప్దామని అనుకుంటున్నానండి. సో వీడియో స్కిప్ చేయకండి, చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇంకా ఏంటంటే నేను అన్బాక్సింగ్ వీడియోస్కి వచ్చినటువంటి కొన్ని కామెంట్స్కి అయితే కూడా కొన్ని కామెంట్స్ ఏంటంటే నాకు అర్థం కాలేదండి. అసలు అంటే మీరు ఏ వేలో అడిగారో నాకు అర్థం కాలేదనమాట. సో వాటికి కూడా సంబంధించి ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ థింగ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు నేను స్టాక్ ఆన్లైన్లో తెచ్చుకున్నానా ఆఫ్లైన్లో తెచ్చుకున్నానా అంటే ఆన్లైన్లోనే పర్చేస్ చేశానండి. సో నాకు బాగా ట్రస్టెడ్ ఉన్నటువంటి షాప్ నుండే ఆన్లైన్లో తెప్పించుకున్నాను అనమాట. సో ఆఫ్లైన్లో నేనైతే ప్రతిసారి ఆఫ్లైన్లో అంటే షాప్కి వెళ్ళేసి నేనే తెచ్చుకుంటాను అనమాట స్టాకు. కాకపోతే ఈసారి మాత్రం ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే నేను పెట్టిండేది 25,000 అండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టింది 25,000 అనమాట. నాకు ఎక్స్ట్రా జిఎస్టీ ట్రాన్స్పోర్టు అంతా పడి ఇంకా నాకు స్టాక్ ఇంటికి చేరేసరికి 27,000 అయింది. ఓకేనా. సో 27,000 నేను ఊరికి ఆన్లైన్లో బుక్ చేస్తేనే నాకు 27,000 అయింది కదా. ఒకవేళ నేనే వెళ్ళాలి అంటే మాత్రం ఇంకా ఎక్కువ అవుతుంది కదా, ఆల్మోస్ట్ 30K వరకు అవుతుంది. ఎక్స్ట్రాగా మనకి 5,000 ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో మనమే షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే. సో ఇది కూడా నేను ఆన్లైన్లో ఎందుకు తెచ్చుకున్నానంటే నేను ఆ షాప్స్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. ఆ షాప్ నుంచి నాకు ఏదైతే ప్రోడక్ట్ పెట్టుకుంటానో నాకు అదే వస్తుంది అని చెప్పేసి నాకు ఫుల్లీ ట్రస్టెడ్ ఉంది కాబట్టి నేనైతే ఆన్లైన్లో తెచ్చుకున్నానండి. సో మీకైతే నేను సజెస్ట్ చేయను అనమాట, 100% సజెస్ట్ చేయను. మీరు కూడా ఆన్లైన్లో తెప్పించుకోండి అని నేను మాత్రం చెప్పను. ఒకవేళ దాంట్లో ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా లేదంటే వాళ్ళు మీరు అడిగిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ ఏది పంపించినా సరే మళ్ళీ నన్నే అడుగుతారు. మీరు చెప్పారు మేము ఆన్లైన్లో తెప్పించుకున్నాము, మాకు ఇలా జరిగిందని చెప్పేసి నా పైన బ్లేమ్ వేస్తారు. కాబట్టి నేను 100% మీరు ఆన్లైన్లో తెప్పించుకోండి అని చెప్పేసి నేనైతే చెప్పను. నేను ఎలా తెప్పించుకున్నాను అన్నది మాత్రమే మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను, నాకు బాగా ట్రస్టెడ్ ఉన్నటువంటి షాప్ నుంచి. సో ఎందుకు ఆన్లైన్లో తెప్పించుకున్నాను అన్నది కూడా చెప్పాను కదా. సో నేను అక్కడికి వెళ్ళాలి అంటే మళ్ళీ నాకు ట్రావెలింగ్ ఛార్జెస్ పడతాయి, అక్కడ మళ్ళీ ఉండడానికి స్టేయింగ్ ఛార్జెస్, ఫుడ్, సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. ఇవన్నీ మనము ఒక్కొక్కసారి ఏంటంటే శారీస్ పైనే వేయాల్సి వస్తుంది. శారీస్ పైన మనము ఈ యొక్క మనకి ఏదైతే ఖర్చు పడిందో ఈ ఖర్చు అంతా కూడా శారీస్ పైన యాడ్ చేసేసి అప్పుడు మళ్ళీ కస్టమర్స్కి మనం ప్రైస్ చెప్పామంటే చాలా ఎక్కువ ప్రైస్ అవుతుంది కదా. సో అలా అని చెప్పేసి కస్టమర్స్కి చెప్పకుండా ఉండలేము, మనము పెట్టుకోలేము. ఒకవేళ అబోవ్ 1 lakh కానీ లేదంటే ఒకవేళ నేను అబోవ్ 1 lakh అలా పెట్టింటే మాత్రం డెఫినెట్గా షాప్కి వెళ్ళి తెచ్చుకుని ఉండేదాన్ని. జస్ట్ నేను 25Kతోనే స్టార్ట్ చేశాను కాబట్టి సో 25Kకి మళ్ళీ షాప్కి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఆన్లైన్లో తెప్పించుకున్నాను అనమాట. సో ఎందుకంటే నేను ఇప్పుడు నాకు ఒకవేళ ముందులాగానే నాకు లోకల్ కస్టమర్స్ ఉండి ముందులాగానే ఆఫ్లైన్ బిజినెస్ బాగా జరిగినట్లయితే నేను అబోవ్ 1 lakh వరకైనా సరే పెట్టి స్టాక్ తెచ్చుకునేదాన్ని. కాకపోతే నాకు లోకల్లో లేదు, ఓన్లీ ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఆన్లైన్లో కూడా ఇదే ఫస్ట్ టైము. సో ఎంతవరకు అవుతుందో లేదో తెలియదు, ఊరికే స్టాక్ తెచ్చిపెట్టేసుకొని టెన్షన్ పడ్డం ఎందుకు అని చెప్పేసి చాలా తక్కువ అమౌంట్లో అయితే తెప్పించుకున్నాను అనమాట. సో దానికి తోడు ఏంటంటే మళ్ళీ నాకు మధ్యలో స్టడీస్ కూడా ఉన్నాయి, స్టడీస్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు అని చెప్పేసి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాను. ఆన్లైన్లో అయితే స్టాక్ తెప్పించుకున్నాను. ఒకవేళ మీరు అబోవ్ 1 lakh కానీ లేదంటే ఇంకా ఎక్కువలో తెప్పించుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా షాప్కి వెళ్ళండి. షాప్కి వెళ్తే ఏంటంటే మీరు అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ షాప్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మదీనా మార్కెట్ కాకుండా గుంటూరు వాసవి కాంప్లెక్స్లో తీసుకోవచ్చు. సో ఎక్కడ తెప్పించుకున్నాను అంటే మాత్రం మదీనా మార్కెట్ నుండేనండి. నేను ఇంతవరకు స్టాక్ తెప్పించుకున్నంతా కూడా మదీనా మార్కెట్ నుంచే. నాకు మదీనా మార్కెట్ తప్ప వేరే ఎక్కడ కూడా తెలీదండి. అయితే వెళ్ళాను నేను ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అనంతపురం హోల్సేల్ షాప్స్కి వెళ్ళాను, రాయదుర్గం హోల్సేల్ షాప్స్కి వెళ్ళాను, చిత్రదుర్గం మీకు కర్ణాటకలో ఐడియా ఉంటే. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఎక్కువ చిత్రదుర్గకు వెళ్తారంట. సో అక్కడికి వెళ్ళి కూడా చూశాను, అన్ని షాప్స్ తిరిగాను అనమాట. ఈవెన్ ప్రొద్దుటూరు మా సైడ్ ఉన్నటువంటి ప్రొద్దుటూరులో చూశాను, జమలవాడలో చూశాను. సో ఇవన్నీ చూసినా సరే నాకు మదీనా మార్కెట్లో వచ్చేటువంటి ప్రైజెస్ అయితే నాకు అక్కడ అనిపించట్లేదండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ కూడా అక్కడ నాకు తెలియలేదన్నమాట. నేను వెళ్ళిన షాప్స్ కరెక్ట్గా లేవో ఏమో తెలియదు కానీ సో నేను చూసినంత వరకు నాకు అక్కడ కరెక్ట్గా స్టాక్ అనిపించలేదు. కాబట్టి నేనైతే
స్టార్టింగ్ అంటే ఫస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మదీనా మార్కెట్ నుండే పర్చేస్ చేస్తానండి. సో ఈసారి కూడా నేను మదీనా మార్కెట్ నుండే స్టాక్ అయితే తెప్పించుకున్నాను అనమాట. సో అయితే చాలామంది ఏ షాప్ నుండి తెప్పించుకున్నారక్క అని అడుగుతున్నారు. ఇంకా వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారు, ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారండి. ఆఫ్టర్ 9 o'clock 9:30కి కూడా నైట్ టైమ్స్ కాల్ చేస్తున్నారు. ఆ టైంలో నేను 8 o'clockకే మొబైల్ అయితే సైలెంట్లో పెట్టేసి నెట్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తానండి. 8 o'clock నుండి నా ఫోన్స్ అయితే ఏవి నేను చూడనమాట. ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ కూడా నేను 9 లోపలే నా పనులన్నీ ఫినిష్ చేసేసుకొని స్టడీకి కూర్చుంటాను, చదువుకోవడానికి కూర్చుంటాను. 11 వరకు 9 to 11 వరకు వచ్చేసి ఎలాంటి మొబైల్స్ చూడను. ఈవెన్ ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా సరే నేను లిఫ్ట్ చేయను అనమాట ఆ టైంలో. ఒకవేళ ఏవైనా ఎమర్జెన్సీ సైలెంట్లో పెట్టేసి కూర్చుంటాను, ఏవైనా మధ్యలో చూసుకుంటాను. ఎమర్జెన్సీ ఏదైనా ఉంది మా హస్బెండ్ నుంచి కానీ, లేదంటే మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి, మా అక్క దగ్గర నుంచి వస్తే ఎమర్జెన్సీ అని తెలిస్తే మాత్రం జస్ట్ కాల్ బ్యాక్ చేస్తాను, లేదంటే మెసేజ్ చేస్తాను అనమాట. ఎమర్జెన్సీ అయితే కాల్ చేస్తానని చెప్పేసి. సో అలా ఉంటుందన్నమాట. నేనైతే మొబైల్స్ మాత్రం చాలా చాలా తక్కువ చూస్తానండి. మీరు అదే పనిగా షాప్ గురించి తెలుసుకోవడం కోసము, లేదంటే మీరు స్టాక్ ఎక్కడి నుండి తెస్తారని చెప్పడము, ఇంకా ఎలాంటి వెరైటీస్ తెస్తే బాగుంటుంది అని చెప్పండి. నేను ప్రతిదీ కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూట్యూబ్లో చెప్తున్నానండి. మీకు పర్టికులర్గా మళ్ళీ కాల్ చేసినా సరే చెప్పడానికి ఏమీ ఉండదు. నేను యూట్యూబ్లో ఏది చెప్తానో సేమ్ మీరు ఫోన్ చేసినా సరే అదే చెప్తాను. ఇలా కంటిన్యూస్గా ఫోన్ చేయడం వల్ల ఏంటంటే నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందండి. నేను ఇంకా వేరే ఇదొక్కటే కాదు కదా, నేను ఓన్లీ యూట్యూబ్ బిజినెసే కాదండి, చాలా పెట్టుకున్నాను, చాలా గోల్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని నేను బ్యాలెన్స్ చేసుకోవాలి, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో ఇంకొకటి షాప్ నేమ్ వస్తే మాత్రం, షాప్ నేమ్ విషయానికి వస్తే షాప్ నేమ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పలేనండి, చెప్పను కూడా. ఎందుకంటే నేను కూడా ఆన్లైన్లో నేను కూడా ఇప్పుడు చేస్తున్నది ఆన్లైన్ బిజినెస్. నేను నా శారీస్ అన్నీ కూడా ఆన్లైన్లో సేల్ చేస్తున్నాను. యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను, వాట్సాప్లోను ఇలా పెట్టుకుంటున్నాను కదా. సో ఒకవేళ మీకు నేను షాప్ నేమ్ చెప్పాను అనుకోండి, అదే షాప్ నేము ఇప్పుడు మీరంటే రీసెల్లర్స్. సో మీరేంటంటే నేను చెప్పిన షాప్ని చూసేసి మీరు ఆ షాప్లో నుండి పర్చేస్ చేస్తారు. మీతో నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఓకే మీకు చెప్తాను. కాకపోతే ఈ వీడియో మీరు మాత్రమే చూస్తారనడానికి లేదు కదా. సో ఓన్లీ రీసెల్లర్స్ మాత్రమే నా వీడియోస్ చూస్తారు అని చెప్పేకి లేదు కదా. సో వేరే రిటైలర్స్ కూడా ఎవరైనా సరే కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కస్టమర్స్ ఉంటారు కదా. సో ఒకవేళ వాళ్ళు చూస్తే వాళ్ళ వరకు ఈ వీడియో వెళ్ళింది, నా వీడియోస్ వెళ్ళాయి. ఇప్పుడు నా శారీ కలెక్షన్ వీడియో వెళ్ళింది, నేను ఇలా ఇన్ఫర్మేషన్ చెప్పే వీడియో వెళ్ళింది, 2 వీడియోస్ వాళ్ళు చూశారు. సో నేను చెప్పిన షాప్ను వాళ్ళు కూడా ఇంకొక వీడియోస్లో చూసి ఆ షాప్లో రేట్స్ ఎలా ఉన్నాయి అని కనుక్కుంటారు. ఈవెన్ నేను శారీ పైన పెట్టుకునేది 50 రూపీస్ to 70 రూపీస్, మ్యాక్సిమం 100 రూపీస్. పట్టు శారీస్ పైన అయితే 100 రూపీస్ ఇంతే మార్జిన్ పెట్టుకుంటానండి. అయినా సరే వీడియోస్లో ఏంటంటే ఇప్పుడు మనకు ఒక శారీ వచ్చేసి 750 రూపీస్ ఉంది. 750 రూపీస్ శారీని నేను 999 పెడుతున్నాను. సో 999 పెడుతున్నాను అంటే నేను ఇక్కడ 250 రూపీస్ మార్జిన్ పెట్టుకున్నట్లు కాదండి. నాకు ఇప్పుడు వాళ్ళు వీడియోస్లో చూపించే ప్రైస్కి ఎక్స్ట్రా జిఎస్టీ పడుతుంది. తర్వాత నేను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి. ఈవెన్ ఇక్కడ నుంచి ఆర్టీసీకి వెళ్ళడానికి మాకు మళ్ళీ 20 కిలోమీటర్స్ అనమాట. సో మేము ఏదైనా సరే ఒకవేళ పెద్ద పార్ట్స్లో అయితే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాలి. సో మళ్ళీ దానికి ఛార్జెస్ పడతాయి. ఈ ఛార్జెస్ అన్నీ కలుపుకుంటే మళ్ళీ శారీ పైన ఎక్స్ట్రా వచ్చేసి నాకు 100 to 130 రూపీస్ శారీ పైన ఎక్స్ట్రా పడుతుంది. ఓకేనా. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మనం అంటే రీసెల్లర్స్ కాబట్టి మనకు ఐడియా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు మార్జిన్ తక్కువే పెట్టుకుంటున్నారు అనేసి మనకు ఐడియా వస్తుంది. కానీ కస్టమర్స్కి తెలియదు కదా ఇవన్నీ కూడా. సో అలా వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఏంటంటే అరే 750 రూపీస్ ఇక్కడ వీళ్ళకి 750నే పడింది, 999 పెడుతున్నారు అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 250 రూపీస్ మార్జిన్ పెట్టుకున్నారు. వీళ్ళు కూడా ఏం తక్కువకి ఇవ్వట్లేదు, ఇంత పెట్టుకుంటున్నారు, 50, 70 అంటున్నారు, 100 అంటున్నారు, కానీ 250 రూపీస్ వేరియేషన్ ఉంది అని చెప్పేసి సో వాళ్ళకి మైండ్లో పడిపోతుంది కదా. సో వీళ్ళు కూడా ఎక్కువ మార్జిన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి. సో కాబట్టి నేనైతే షాప్ నేమ్ చెప్పట్లేదు అండి. అయితే షూర్గా చెప్తున్నాను, నేనైతే మదీనా మార్కెట్ నుండే తెచ్చుకున్నాను. మదీనా మార్కెట్లో ఉన్న షాప్ నుండే ఇది అయితే పర్చేస్ చేశానమాట. సో షాప్ నేమ్ పర్టికులర్గా అయితే నేను చెప్పలేను, షాప్ నేమ్. సో ఇంకా పర్టికులర్గా షాప్ నేమ్ గురించి అయితే మాత్రం చెప్పలేనండి, చెప్పను కూడా. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు కమింగ్ టు కామెంట్స్ విషయానికి వస్తే, సో కమెంట్స్ వచ్చేసి REOM అని చెప్పేసి మనీ గురించి చెప్పండి అక్క అని చెప్పి కమెంట్ చేశారండి. మనీ గురించి అంటే అసలు
అంటే సేవింగ్స్ గురించి చెప్పాలనా, లేదంటే మన శారీస్ పైన మార్జిన్స్ ఏ విధంగా వేసుకోవాలని చెప్పాలనా నాకు అర్థం కాలేదు. సో మీరు క్లియర్గా చెప్తే మాత్రం నేను నెక్స్ట్ ఒకవేళ శారీ మార్జిన్స్ అయితే మాత్రం సేవింగ్స్ వీడియో అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, ఒకసారి చూడండి. అలా కాకుండా శారీస్ పైన మన మార్జిన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అని అంటే మాత్రం సో దానికి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానమాట. సో చాలా మోస్ట్ ఆఫ్ దీనికి వచ్చేసి షాప్ నేమ్సే చెప్పండి అంటున్నారు. సో ఎక్కడి నుండి స్టాక్ తెచ్చుకున్నారు, ఎక్కడి నుండి అని చెప్పి. సో నేనైతే మాత్రం చెప్పాను కదా, మదీనా మార్కెట్ షాప్ నుండే తెచ్చుకున్నానండి, ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. ఇంకొకటి, శారీ బిజినెస్ చేస్తే మనీ వాళ్ళు ఫోన్పే చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. సో మనము క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ఆన్లైన్ పేమెంట్ పెడితే మాత్రం డెఫినెట్గా పే చేస్తారండి. పే చేసిన తర్వాతనే మీరు వాళ్ళు మనీ పే చేసిన తర్వాతనే మీరు వాళ్ళ యొక్క ఆర్డర్స్ని తీసుకోవచ్చు అనమాట. అదర్వైజ్ స్కిప్ చేసేయచ్చు. ఒక్కసారి మీకు మనీ పే చేసిన తర్వాత మాత్రమే ఆర్డర్స్ అయితే తీసుకోండి, క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇవ్వకండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇంకా ఏంటంటే మేము ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాము, లైవ్స్ చేస్తున్నాము, మాకు వ్యూస్ రావట్లేదు, లైవ్లోకి ఎవరు రావట్లేదు, ఆర్డర్స్ రావట్లేదు అంటున్నారు. స్టార్టింగ్లో ఎవరికి కూడా రావండి, ఓపికగా చేసుకోవాలి. బిజినెస్ అంటేనే ఓపిక ఉంటేనే ఎప్పటికైనా సక్సెస్ అవుతాము. నాట్ ఓన్లీ బిజినెస్ అండి, ఏ పనిలో అయినా సరే ఓపికగా చేసుకుంటూ పోతేనే మనకి సక్సెస్ అన్నది వస్తుంది. ఈవెన్ మీరు యూట్యూబ్ ఛానల్ కూడా చూసుకోండి, అసలు ఎలాంటి కంటెంట్ లేకుండా ఊరికే వేరే వాళ్ళ వీడియోస్కి వేరే వాళ్ళ వాయిస్ ఓవర్లు ఇచ్చుకుంటూ కూడా దానికి జస్ట్ ఊరికే ఫేస్ కెమెరా ముందు పెట్టినా సరే అలా రోజు వీడియోస్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి సబ్స్క్రైబర్ నెంబర్ అన్నది పెరుగుతూ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. ఎలాంటి కంటెంట్ ఉండదు వాళ్ళు చెప్పే వాళ్ళ వీడియోస్లో, కొన్ని అందరి గురించి కదండి. సో కొన్ని ఛానల్స్లో ఏంటంటే ఎలాంటి కంటెంట్స్ ఉండవు కదా. సో ఊరికే వేరే వాళ్ళ ఈవెన్ గ్రీన్ స్క్రీన్ పెట్టినా సరే వాళ్ళకి సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ కంటిన్యూటీ అన్నది ముఖ్యము. ఇంకొకటి ఓపిక అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ పనిలో అయినా సరే కంటిన్యూటీ, ఓపిక ఈ రెండు ఉంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతామండి. సో కంగారు పడకండి, టెన్షన్ పడకండి, అవుతుందా కాదా అన్నది టెన్షన్ ఏమొద్దు. సో ఇంకా మీకు చెప్పాలి అంటే, ఇప్పుడు మీకు స్టాక్ అవ్వట్లేదు, వెళ్ళిపోవట్లేదు, మీకు పడ్డ ప్రైస్కి ఇచ్చేసేయండి. ఎలాగో మీకు నష్టం వస్తుంది అనే భావనలో ఉన్నప్పుడు ఏంటంటే, నష్టం రాకుండా ఉండే ప్రైస్ని ఎలాంటి లాభం లేకుండా మనకు పడ్డ ప్రైస్కి ఇచ్చేసేయండి. సో అలా పడ్డ ప్రైస్కి ఇస్తే మ్యాక్సిమం ఎవరైనా తీసుకుంటారు. ఒకసారి ట్రై చేయండి. ఏదేమైనా సరే స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం మధ్యలో వదిలేయకండి. ఎప్పటికైనా సరే మీరు దాన్నే నమ్ముకొని చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎప్పటికైనా సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదనమాట ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. షాప్ నేమ్ చెప్పట్లేదు అని చెప్పి మాత్రం ఫీల్ అవ్వకండి. ఎందుకు చెప్పట్లేదో కూడా నేను క్లియర్గా చెప్పాను. సో అదే అనమాట, నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.